నేను నాకు ఇదిగో ఈ 2వ వార్డులో పాతిని కొట్టుంది సార్. నేను పార్టీ కోసం ఎంతో కష్టపడి నా డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యే గారు గెలవాలి, మా పార్టీ రావాలని నేను చాలా డబ్బులు వేస్ట్ చేసుకొని నా కుటుంబం మాటలు వినకుండా, నా పిల్లల మాటలు వినకుండా, మా తల్లిగారి మాటలు వినకుండా నేను ఎంతో కష్టపడి నా డబ్బు పోగొట్టుకొని నేను జీవనం సాగిస్తుంటే నా దగ్గర 30-40 మంది కూలోళ్ళు ఉంటారు సార్. నన్ను ఎట్లా అయినా ఇబ్బంది పెట్టాలని, ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలని నేను తన మాట ఒక్కటం లేదు. నన్ను డబ్బులు డిమాండ్ చేసిన మాట వాస్తవమే. నేను డబ్బులు ఇవ్వలేను సార్. నేను పార్టీ కోసం ఎలక్షన్ అప్పుడు నేను చాలా ఖర్చు పెట్టా, నా వల్ల కాదు. నేను ఎలాంటి డబ్బు ఇవ్వను అని చెప్పేసి వాళ్ళ అనుచరులకి నేను గట్టిగా చెప్పడం జరిగింది. నా వల్ల కాదు, నేను డబ్బులు ఇవ్వలేను అనే వాళ్ళ అనుచరులకి నేను చెప్పడం జరిగింది సార్. ఆ మాట విన్న కాడ నుంచి నాకు టార్గెట్ చేశారు, నాకు భయంకరమైన టార్గెట్ చేశారు. నన్ను ఎక్కడ పోయినా కానీ అక్కడ వెంటాడారు, నన్ను వేధించారు, నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఈరోజు నా కొట్టు ఖాళీ చేయాలా, నిన్న వచ్చి నా కొట్టు దగ్గరకు వచ్చి జేసీబీ తీసుకొచ్చి నీ కొట్టంతా దున్నేస్తా అని భయపెట్టాడు ఎమ్మెల్యే గారు. నీకు ఏ అన్యాయం చేశాను నేను? మీరు గెలవాలని నేను ఎంత కష్టపడ్డా, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ఈ రోజు నాకు డబ్బు లేదు. 2వ వార్డులో మిమ్మల్ని ఎంతగానో మెజార్టీ తీసుకొచ్చినందుకు మీరు నాకు డబ్బు అడుగుతారా? నా దగ్గర లేనందుక, నేను ఇవ్వనందుకు మీరు ఈరోజు నా మీద కక్ష కడతారా? స్వయంగా మీరే వచ్చి నా కొట్టు ఖాళీ చేయడానికి పథకం పొందుతారా? మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు, మీరు ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలన్నది నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. ఈ రోజు చెబుతున్నా, మీరు నన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలా అని మీరు గట్టిగా అనుకున్నబట్టే స్వయంగా మీరే ఆ గుడి దగ్గర నుంచి అక్రమాలు లేవండి, ఎక్కడా లేవా, ఏ చోట కూడా అసలు లేవా, అక్కడి నుంచి తీపించుకుంటూ వచ్చేవాడైతే ఇటు ఆ చివరికి ఉంది, మధ్యలో నాది ఉంది, నాది అడ్డంగా ఉందని చెప్పేసి ఈరోజు స్వయంగా ఒక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కూర్చొని నాది ఖాళీ చేపిస్తే వెళ్తా, నాది ఖాళీ చేయకపోతే వెళ్ళను అన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే అండ లేకపోతే ఒక కార్యకర్తలు నాయకులు తిరుగుల్లో లేరంటే మాకు అండగా, మాకు వాళ్ళు ఉండబట్టి సరిపోయింది. మా నాయకులు మాకు అండగాసి మమ్మల్ని ఇక్కడ మేలుండాలని వాళ్ళు మాకు సేవాల దేవదత్ గారైనా, మా టౌన్ ప్రెసిడెంట్ గారైనా, మాకు ఇవాళ కిట్టన్న అయినా మాకు అండగా నిలబడి ఈరోజు నీ ముందు మేము ఉంటాం, నీ వెనకాల మేము ఉంటాం, పద అని చెప్పి తీసుకొని వచ్చారు. ఈరోజు నా వ్యాపారం నిలబెట్టడానికి, నాది అనా పైసా వ్యాపారం, దీనికి నువ్వు ఆశపడి నాకు డబ్బులు డిమాండ్ చేస్తారా? ఇది ఎంత తప్పండి. మీరు చేసే పెద్ద మాటలు చెబుతారు కదా, ఇది ఏమన్నా మామూలు విషయమా? మీరు ఏమనుకుంటున్నారు? మాలాంటి వాళ్ళు నోర్లు కొట్టాలనుకుంటున్నారా? ఇదేనా మీ న్యాయం? దీనికోసమే మీరు చేసేది? ఇది చాలా తప్పండి. ఎమ్మెల్యే గారి దౌర్జన్యం రచించాలి. తిరువూరు టీడీపీ కార్యకర్తల్ని మీరు కాపాడుకోలేకపోతే ఇక ఎవ్వరు మిగలరండి. బయటకు వచ్చి ఎవరు చెప్పలేరు. నాలాగా మనోవేదన పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నా దగ్గర డైరెక్ట్గా రాబట్టి సరిపోయింది. చాలా మంది కష్టాల్లో ఉన్నారు, చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. ఎంతో మనకెందుకు అని భయపడే వాళ్ళు ఉన్నారు. నేను 10 లక్షలు తీసుకొచ్చిమ్మంటే ఆడ నుంచి ఇస్తాను సార్.